ఈ ఊర్లో ఉన్న నా మిత్రులకు, సోదరిమణులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు ఆనాడు ఇల్లు శంకరయ్య గారు అయితేనేమి, కాసుల సుబ్బయ్య గారు అయితేనేమి, కొత్త సాయిబాబు గుప్తా గారు, తర్వాత వార్నా సుబ్బారావు గారు, వీళ్ళందరూ ఇంకా ఆనాటి కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టాలి అని చెప్పేసి యాదృచ్ఛికంగా ఆ రోజు మన గుత్తి సర్పంచ్గా పీర గారు ఉండినారు. ఆ రోజు ఆయన ఈ స్థలాన్ని ఆర్యవైశ్య సంఘానికి కేటాయించినందుకు ఆర్యవైశ్య సంఘం తరఫునే కాకుండా యావత్ గుత్తి ప్రజల తరఫున నేను ఆయనకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ ఒక్క మంచి కార్యక్రమం ఏనాడు జరిగినా కానీ అది నిరంతరం ప్రజల్లో ఉండిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా ఇవ్వడమే కాకుండా తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగపరచడం. అందరం ఏమనుకుంటామంటే డోనర్లు గొప్ప అనుకుంటాము. డోనర్లు ఎంత గొప్ప అంతకన్నా గొప్ప నేటి తరానికి ఏంటి అని అన్నట్టుగా వాటిని సద్వినియోగపరిచే వాళ్ళు చాలా గొప్ప కూడా ఈ రోజు మనం భావించాలి. డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి. ఒకరిని కాకుండా నలుగురు అడిగితే రూపాయి బదులు 4 రూపాయలు వస్తుంది. అది ఎంత ముఖ్యమో ఖచ్చితంగా డోనర్లు అనే వాళ్ళు ముఖ్యము. బట్ కానీ దాంతో పాటు వాటితో పాటు సమానమైన ముఖ్యం ఏంటంటే వాటిని సద్వినియోగపరిచిన వాళ్ళు. ఆ రోజు ఆయన ఇక్కడ విగ్రహం, ఆనాటి కమిటీ ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకున్న శ్రీకాంత్ వారికి, తర్వాత మిగతా కిషోర్ గారికి, తర్వాత అందరికి కూడా వారికి కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్నటిదాకా ఇదంతా కూడా అక్కడక్కడ చెట్లు అవన్నీ కూడా ఉండేవి. నేను ఒకసారి శ్రీకాంత్ తోటి కాస్త అది క్లీనింగ్ పెట్టుకోవాలి మనము అని చెప్పి అన్నప్పుడు కేవలం క్లీనింగే కాకుండా మొత్తం అద్భుతంగా టైల్స్ చేసి చెట్లన్నీ పెట్టేసి చెట్లన్నీ నాటించే కార్యక్రమాన్ని, అంతేకాకుండా శ్రీకాంత్ మరొక మంచి పని ఏం చేశారని అంటే ఇక్కడ కమిటీ అంతా కూడా మంచి పని ఏం చేశారని అంటే ఈ రోజు ఇక్కడ ఒక నిరంతరం ఒక వాటర్ సప్లై, తర్వాత వాటిని నెరవేర్చుకోవడానికి పక్కన ఒక షాపు, వీటన్నిటిని కూడా చేసి, అంతేకాకుండా ఈ రోజు మన ఊర్లో ఎక్కడైనా కానీ అన్ని ఊర్లలో ఉన్నా కానీ మన ఊరికి ఒక లోటుపాటు ఏంటని అంటే మనకు ఈ హరిశ్చంద్ర ఘాట్ లాంటిది మనకు లేకపోవడం. సో దాన్ని కూడా ఇప్పుడు నిదానంగా దాన్ని కూడా దారిలోకి తీసుకొస్తున్నందుకు కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ఇటు ఆర్యవైశ్య సంఘం మహిళా సభ్యులతో కానీ, లేదు యువజన సంఘంతో కానీ, లేదు వాసవి క్లబ్ వాళ్ళందరూ కూడా కలిసి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా కేవలం కులం అనేదే కాకుండా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమం